దేశాన్నంతటినీ ఒక్కసారిగా బాధపెట్టిన కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో ఇక నిందితుడు దోషిగా ఖరారయ్యాడు. కానీ ఆ దోషికి శిక్ష ఇవాళ ఖరారు చేయబోతుంది కోర్టు. ఇప్పటికే సంజయ్ని దోషిగా తేల్చింది కోల్కతా కోర్టు. ఏ శిక్ష విధిస్తుంది? దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సంజయ్ని ఉరి తీయాలంటున్నారు సొంత కుటుంబ సభ్యులే. లేడీ డాక్టర్ని కిరాతకంగా హత్యాచారం చేసిన తన కొడుకుని ఉరి తీయాలంటూ సంజయ్ రాయ్ తల్లే డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో దోషి సంజయ్ రాయ్కి ఇవాళ శిక్ష విధించనుంది కోర్టు. బాధితురాలి కుటుంబ సభ్యులు అతనికి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. అండ్ ఎవరైతే దోషి ఉన్నారో దోషి తల్లి కూడా నా కొడుకు అలాంటి తప్పు చేశాడు కాబట్టి ఉరిశిక్ష విధించండి అంటూ డిమాండ్ చేస్తోంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు ఉరిశిక్ష తప్పదా? శనివారం తీర్పును వెల్లడించే సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్యాయంగా లేడీ డాక్టర్ను పొట్టనబెట్టుకున్న ఆ మృగాన్ని ఉరి తీయాలని అతని కుటుంబ సభ్యులే డిమాండ్ చేయడం ఈ కేసులో కొసమెరుపు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని సంజయ్ రాయ్ తల్లి కోరారు. తను చేసిన తప్పును ఓ మహిళగా తనెప్పటికీ క్షమించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలున్నారని, ఆ లేడీ డాక్టర్ పడ్డ బాధను నరకాన్ని తను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన సంజయ్ రాయ్కు జీవించే హక్కు లేదని అతని కుటుంబ సభ్యులే స్పష్టం చేస్తున్నారు. సంజయ్ రాయ్కు మరణశిక్ష విధిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చనిపోయిన డాక్టర్ తన కూతురుతో సమానమని సంజయ్ రాయ్ తల్లి అన్నారు. తప్పు చేసిన కుమారుణ్ణి ఉరితీస్తే కొద్ది రోజులు బాధపడి ఊరుకుంటామన్నారు. కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఉద్దేశం లేదని సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నేరం జరిగిన ప్రాంతంలో మరికొందరున్నట్టుగా వార్తలొస్తున్నాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. అన్ని కోణాల్లో సిబిఐ దర్యాప్తు చేసి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఉన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన లేడీ డాక్టర్ తల్లిదండ్రులు మాత్రం వెంటనే సంజయ్ రాయ్ ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ రాయ్ को दोषी साब्यस्त किया है और उसका कड़ी से कड़ी सजा मिलेगा और आगे जो इस घटना के साथ जुड़ा हुआ है उसको सामने आएगा। वो तो पहले दिन से ही बात बोल रहा है, लेकिन उसका पास कोई एविडेंस नहीं है वो निर्दोष है। उसका पास पूरा एविडेंस है वो दोषी है। उसका फांसी चाहता है, कैपिटल पनिशमेंट नहीं चाहता है। अभी कोई क्रिमिनल अभी तक नहीं बोला कि हम क्रिमिनल नहीं है, ऐसे ही है। कैपिटल पनिशमेंट हो यही हमको जो डीएनए रिपोर्ट है वो आप देखिएगा और आपको ये क्वेश्चन का आंसर मिल जाएगा। ఆగస్టు 9, 2024న ఈ ఘటన జరిగింది. నేరం జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పొచ్చింది.